అయిందని చెప్పేసి పయాల కేశవ ఇప్పుడే మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఇదంతా ఈ ప్రభుత్వము చేసినటువంటి అహంకార పూరితము, తర్వాత ప్రజలకు దూరంగా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం ఈ రకంగా పరిపాలన కొనసాగించడం వల్లనే ప్రజలు ఈ రకంగా తీర్పు ఇచ్చారని, ఇది వైసీపీకి చెంపపెట్టు లాంటిదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మిగతా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి అనంతపురం అర్బన్ కూడా ఇప్పటికే దాదాపు 21 రౌండ్లు ఉంటే అవన్నీ కూడా పూర్తి అయిపోయాయి. వాటిలో కూడా 20,337 ఓట్లతో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ కూడా గెలుపొందడం జరిగింది. ఇంకా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్కించాల్సి ఉంది. అవి కూడా 6,907 ఓట్లు పోలయ్యాయి. అవి ఇంకా ఓట్లు లెక్కించాల్సింది. ఇంకా తీర్పు కూడా అది సస్పెన్షన్ గానే పెట్టారు. మరి ఇప్పటికే అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 2 స్థానం తప్ప, అంటే ధర్మవరము, మడకశిర, కదిరి ఈ 3 స్థానాల్లో కూడా విజయం దోబూచులాట ఆడుతుంది. దాదాపుగా 100, 200, 300 ఓట్ల తేడాతోనే అక్కడ 2 పార్టీలు కూడా మెజారిటీ హెచ్చు తక్కువలో అవుతున్నాయి. మరి అక్కడ కూడా దాదాపుగా టీడీపీనే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏదేమైనా ఇది ఒక అనూహ్యమైన టీడీపీకి ఒక ఘనమైన విజయం అని చెప్పొచ్చు. మొత్తం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 14 అసెంబ్లీ స్థానాల్లో కూడా 14కి 14తో పాటు 2 పార్లమెంటు స్థానాల్లో కూడా ఎంపీ అభ్యర్థులు కూడా టీడీపీనే ఇక్కడ గెలవబోతుంది. ఆ టీడీపీ అభ్యర్థులు కూడా దాదాపు ఇప్పటికే అనంతపురము ఎంపీ స్థానంలో కూడా ఇప్పటికే 1,00,000 వరకు కూడా అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఇప్పటికే మెజారిటీ బ్రేక్ చేశారు. ఆ తర్వాత కూడా హిందూపురం కూడా భారీ మెజారిటీతోనే ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి కూడా టీడీపీ తరఫున అక్కడ గెలవబోతున్నారు. మరి 14కి 14 దాదాపు ఈ 2 ఎంపీ స్థానాలను కూడా టీడీపీ కైవసం చేస్తుంది. ఇది చరిత్రలో ఒక నిలిచిపోయే ఒక బ్రేక్ ఇంకా చెప్పొచ్చు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. మొత్తంగా దేశంలో చూస్తే ఎన్డీఏ 299 సీట్లలో లీడింగ్ లో కొనసాగుతుండగా ఇండియా కూటమి 225 స్థానాలలో లీడింగ్ లో కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో 400 సీట్లు పక్కా అని విశ్వాసం వ్యక్తం చేసిన బీజేపీ నేతలకు ఈ రిజల్ట్స్ మింగుడు పడటం లేదనే చెప్పాలి. స్థానాల తగ్గుదలకు బీజేపీ స్వయంకృత అపరాధాలే కారణమని కొందరు నిపుణులు చెప్తున్నారు. కొన్ని వర్గాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం, మరికొన్ని వర్గాలను పట్టించుకోకపోవడం ఓట్ల తగ్గుదలకు కారణంగా మరికొందరు పేర్కొంటున్నారు. కొన్ని సీట్లు తగ్గినా దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ముందంజలో కొనసాగుతోంది. ఇక లీడింగ్ లో ఈ కూటమి ఇప్పటికే మెజారిటీ మార్కును కూడా దాటేసింది. ప్రస్తుతం ట్రెండ్స్ ని బట్టి చూస్తుంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి యూపీలో షాక్ తగలబోతోందనిపిస్తోంది. 80 లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్లో 2019లో బీజేపీ 62 స్థానాలు గెలుపొందగా ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమికి చెందిన అప్నాదళ్కు 2 స్థానాలు రాగా ఒంటరిగా పోటీ చేసిన మాయావతికి 10 స్థానాలు వచ్చాయి. ఇక దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన యూపీలో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. యూపీలో ఎన్డీఏ 80 స్థానాలకు పోటీ చేయగా 38 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా ఇండియా కూటమి 41 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. జీఎస్పీ ఒక్కచోట కూడా ఖాతా తెరవలేదు. గత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ భారీగా సీట్లను కోల్పోబోతుందని అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో అప్నాదళ్తో పాటు జయంత్ చౌదరి నేతృత్వంలో ఆర్ఎల్డీ, సుహేల్ దేవ్, బీఎస్పీ ఎన్డీఏ కూటమిగా పోటీ చేశాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ 62 స్థానాలకు, కాంగ్రెస్ 17 స్థానాల్లో కలిసి పోటీ చేశాయి. ఇక ఢిల్లీని ఎన్డీఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ మొత్తంగా 7 లోక్సభ సీట్లు ఉండగా కాంగ్రెస్ ఆప్తో కూడిన ఇండియా కూటమిపై బీజేపీ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే ఎన్డీఏ కూటమి 6 స్థానాలలో ముందంజలో ఉంది. ఇండియా కూటమి కేవలం ఒక్కచోటే ఆధిక్యంలో కొనసాగుతోంది. थोड़ा पीछे
ఇక పశ్చిమ బెంగాల్లో పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ రాష్ట్రాన్ని బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనందరికీ తెలుసు. మొత్తంగా 42 స్థానాలుండగా ఎన్డీఏ 16, ఇండియా కూటమి 26 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. లైంగిక దౌర్జన్యం కేసుతో కర్ణాటక రాజకీయాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం అక్కడ ఎన్డీఏ కూటమి 17 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మాత్రం 11 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. 25 స్థానాలను రాజస్థాన్లో గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం ఇరు కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఎన్డీఏ 13, ఇండియా 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రిజల్ట్స్ పై స్పష్టత రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. మొత్తంగా దేశంలో చూస్తే ఎన్డీఏ 299 సీట్లలో లీడింగ్ లో కొనసాగుతుండగా ఇండియా కూటమి 225 స్థానాల్లో లీడింగ్ లో కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో 400 సీట్లు పక్కా అని విశ్వాసం వ్యక్తం చేసిన బీజేపీ నేతలకు ఈ రిజల్ట్స్ మింగుడు పడటం లేదని చెప్పాలి. స్థానాల తగ్గుదలకు బీజేపీ స్వయంకృత అపరాధాలే కారణమని కొందరు నిపుణులు చెప్తున్నారు. కొన్ని వర్గాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం, మరికొన్ని వర్గాలను పట్టించుకోకపోవడం ఓట్ల తగ్గుదలకు కారణంగా మరికొందరు పేర్కొంటున్నారు. కొన్ని సీట్లు తగ్గినా దేశంలో అత్యధిక లోక్సభ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ముందంజలో కొనసాగుతోంది. లీడింగ్ లో ఈ కూటమి ఇప్పటికే మెజారిటీ మార్కును దాటేసింది. ఇక ప్రస్తుత ట్రెండ్స్ బట్టి చూస్తుంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి యూపీలో షాక్ తగలబోతోందనిపిస్తోంది. 80 లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్లో 2019లో బీజేపీ 62 స్థానాలు గెలుపొందగా ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమికి